హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్లో ఫిజికల్ సైన్స్ సబ్జెక్ట్ నుంచి కాంతి చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ను ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది, ఈ ప్రాక్టీస్ బిట్స్ అనేది అన్ని రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కు లాభం అనేది జరుగుతుందండి. ఇటువైపు తెలంగాణ, అటువైపు ఏపీ ఆస్పిరెంట్స్ అందరికీ, అదేవిధంగా సెంట్రల్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే అందరికీ కూడా ఈ క్వశ్చన్స్ అనేవి లాభాన్ని చేకూరుస్తాయండి. అదేవిధంగా నిన్నటి క్లాస్లో 10 క్వశ్చన్స్ ఇదే చాప్టర్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో 4th క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రాపర్గా జరిగింది. బట్ అక్కడ ఆన్సర్ని ఫైనల్ చేసేటప్పుడు ఫ్లోలో నేను ఒక ఆన్సర్కి బదులు ఇంకొక ఆన్సర్ అనేది చెప్పడం జరిగింది. సో నిన్నటి వీడియో కింద కూడా నేను కమెంట్ బాక్స్లో కమెంట్ చేశాను. ఒక 4-5 ఆస్పిరెంట్స్ ఈ ఆన్సర్ కదా సార్ అంటే దానికి కూడా నేను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఒక్కసారి రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేయండి. నిన్న వీడియో చూసిన వాళ్ళు మరోసారి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తా. 4th క్వశ్చన్, సోలార్ కుక్కర్లో వాడు దర్పణాలు ఏవి? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయండి. కుంభాకార, పుటాకార, సమతల, ఏది కాదు. వాస్తవానికి సోలార్ కుక్కర్లో ఏం చేస్తుంది? సౌరశక్తిని ఉపయోగించుకుంటుంది. ఆ సౌరశక్తిని ఉపయోగించుకోవాలంటే సౌరకాంతిని మనం పట్టుకోవాలి మీన్ ఆ సోలార్ కుక్కర్ అనేది తీసుకోవాలంటే ఏం కావాలి? ఏ దర్పణాన్ని వాడాలి? వాస్తవానికి ఇక్కడ ఉన్న 3 దర్పణాలలో పుటాకార దర్పణం యొక్క క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది అంటే తన మీద పడ్డ కాంతి కిరణాలన్నింటినీ ఒక బిందువు వద్ద కేంద్రీకరిస్తుంది. సో ఇక్కడ సోలార్ కుక్కర్లలో పుటాకార దర్పణాన్ని ఉంచితే తన మీద పడ్డ సూర్యకిరణాలన్నింటినీ కూడా ఒక బిందువు దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. తీసుకురావడం వల్ల ఇక్కడ పోగైన ఎనర్జీని మరొక రకంగా మనం కన్వర్ట్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల సోలార్ కుక్కర్లలో పుటాకార దర్పణాలను ఉపయోగిస్తామండి. సో ఇది ఎక్స్ప్లెనేషన్. బట్ నేను ఫ్లోలో నిన్న మాత్రం కుంభాకార అని చెప్పిన, బట్ యాక్చువల్ ఆన్సర్ ఏంది? పుటాకార దర్పణాన్ని ఉపయోగిస్తాం. ఆన్సర్ అనేది బి అండి. రైట్ సార్, ఎందుకు కుంభాకార దర్పణాలను ఉపయోగించమంటే కుంభాకార దర్పణాల యొక్క క్యారెక్టర్ ఏముంటుందంటే తన మీద పడ్డ కాంతి కిరణాలను వికేంద్రీకరిస్తుంది, డైవర్జింగ్ అనేది చేస్తుంది. అంటే పడ్డ వాటిని ఇట్లా చేసేస్తుంది. సో ఇవన్నీ వెళ్ళిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కావున సౌరకాంతి దాని మీద పడ్డ ఈ దర్పణాలను ఉపయోగిస్తే ఎట్లాంటి లాభం అనేది జరగదు. సార్ మరి సమతల దర్పణాల యొక్క క్యారెక్టర్ ఏంటంటే తన మీద పడ్డ కాంతి కిరణాలన్నీ కూడా పరావర్తనం అనేది చెందుతుంది. సో సౌరకాంతికి పడితే అదంతా కూడా మళ్ళీ రిఫ్లెక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది. కావున దాన్ని ఉపయోగించిన లాభం అనేది జరగదు. సో ఏదిని ఉపయోగించాలి? పుటాకార దర్పణాన్ని మనం ఉపయోగించాలండి. సో ఇది ఆన్సర్ రైట్. సో ఈరోజు క్వశ్చన్స్ని మనం గమనిస్తే నిన్న 10 వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు 11వ క్వశ్చన్, దర్పణ ధ్రువానికి దర్పణ వక్రతా కేంద్రానికి మధ్య దూరాన్ని ఏమంటాం? ఎస్, ఇది ఫర్ ఎగ్జాంపుల్ దర్పణ ధ్రువం. దీన్ని పీతో సూచిస్తున్నాం. ఏమంటుండో దర్పణ ధ్రువం వచ్చింది. వక్రతా కేంద్రానికి, వక్రతా కేంద్రం అంటే ఇది సి, వక్రతా కేంద్రం. వీటి మధ్య గల దూరాన్ని ఏమంటాం? వక్రతా వ్యాసార్థం అంటాం. వక్రతా వ్యాసార్థం అంటున్నాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటున్నాం. దీన్ని ఆర్తో సూచిస్తున్నాం. మరి ఆప్షన్లో ఉందా? నాభ్యంతరం, నాభి వ్యాసం, వక్రతా వ్యాసార్థం డి అనేది రైట్. సార్ నాభ్యంతరం అంటే ఏంది అంటే పీకి ఎఫ్కి, ఎస్ ఇక్కడ ఎఫ్ అనేది ఉంటుంది. ఎస్ నాభి అంటున్నాం. ఈ పీకి ఎఫ్కి మధ్య గల దూరాన్ని నాభ్యంతరం స్మాల్ ఎఫ్తో సూచిస్తామండి. నాభి అంటేనేమో పీకి సికి మధ్యలో ఎగ్జాక్ట్లీ ఆఫ్ పొజిషన్లో ఎఫ్ ఉంటుంది. ఎస్ అంటే దీని పుటాకార దర్పణం మీద పడ్డ కాంతి కిరణాలు పరావర్తనం చెందినాక ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడతాయి. ఆ బిందువునే మనం ఏమంటాం? నాభి అని అంటున్నాం. కామన్గా మనకు వ్యాసం అనేది తెలుసు. వ్యాసానికి ఇక్కడ ఎక్కడ కూడా టర్మినాలజీ అనేది దీంట్లో ఉండదండి. సో ఆన్సర్ అయితే మనకు వక్రతా వ్యాసార్థం అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి పైన కూడా క్వశ్చన్స్ అనేవి ఫర్దర్గా అడిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్ ఎగ్జామ్లో కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. దెన్ 12th క్వశ్చన్ చూస్తే, దర్పణ ధ్రువానికి నాభికి మధ్య దూరాన్ని డాష్ అంటాం. చెప్పాను కదా, దర్పణ ధ్రువానికి నాభికి మధ్య గల దూరాన్ని ఏమంటాం? ఇది దర్పణ ధ్రువము, ఇది నాభి. ఎస్, దీని మధ్య గల దూరాన్ని ఏమంటాం? దీన్ని స్మాల్ ఎఫ్తో సూచిస్తాం. దీన్ని నాభ్యంతరం అంటాం.
ఏమంటాం? నాభ్యంతరం అంటాం, ఫోకల్ లెంత్ అంటాం. ఇది నాభ్యంతరం. ఎస్, రైట్, ఆప్షన్ ఏ అనేది రైట్ అండి. నాభి ఉంది, ఎఫ్. ఎస్, ఇక్కడ ఆల్రెడీ ఇచ్చిన నాభి నో, అసలు రిలేషన్షిప్పే లేదు. వ్యాసాన్ని కామన్గా వాడుతుండు. వ్యాసార్థం అనే దాన్ని కూడా మనం యూజ్ చేయం, సాధారణంగా వక్రత వ్యాసార్థం యూజ్ చేస్తాం. ఇక్కడ దీంతో కూడా సంబంధం లేదు. దర్పణ ధ్రువానికి నాభికి మధ్య గల దాన్ని ఏమనాలి? నాభ్యంతరం అంటాం. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ 13th. నాభ్యంతరం మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య సంబంధాన్ని ఏ విధంగా రాయొచ్చు? నాభ్యంతరం మరియు వక్రతా వ్యాసార్థాల మధ్య గల సంబంధాన్ని, ఇది పి అండి, ఇది ఎఫ్ అండి, ఇది సి అండి. పీకి ఎఫ్ కల మధ్య దూరాన్ని నాభ్యంతరం అని, పీకి సికి మధ్య గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటాం. ఈ నాభ్యంతరాన్ని రెండింతలు చేస్తే వక్రతా వ్యాసార్థం వస్తుంది. వక్రతా వ్యాసార్థాన్ని సగం చేస్తే నాభ్యంతరం వస్తుంది. అంటే 2f దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రాయొచ్చు, లేదా ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు r/2 రాయొచ్చు. ఏది ఉంది చూద్దాం. ఇక్కడ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్, ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2f తీసుకోవచ్చు, ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ తీసుకోవచ్చు. సో ఆన్సర్ బి అనేది ఇక్కడ అయితే దొరికింది. ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అనేది అబ్సల్యూట్లీ రాంగ్, ఎఫ్ దట్ ఈజ్ ఈక్వల్ టు r+2 అనేది రాంగ్. సో ద ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ ఈజ్ బి అండి. అదేవిధంగా 14th వన్, గోళాకార దర్పణాల విషయంలో వస్తువు దూరాన్ని యూతో సూచిస్తాం, ప్రతిబింబ దూరం వీతో సూచిస్తాం, నాభ్యంతరాన్ని ఎఫ్తో సూచిస్తాం. ఈ ఫస్ట్ ఇవి 3 తెలవాలి. వాటి మధ్య గల సంబంధాన్ని ఎట్లా రాయొచ్చు? యువిఎఫ్ల మధ్య గల సంబంధాన్ని ఎట్లా రాయొచ్చు అంటే, గోళాకార దేని విషయంలో? దర్పణాల విషయంలో. ఇక్కడ మన సిలబస్లో దర్పణాలు ఉంటాయి, కటకాలు ఉంటాయి. కావున క్వశ్చన్ చదివేటప్పుడు క్లారిటీగా చదవాలి. దర్పణాలు అన్నాడు. దర్పణాలు అన్నప్పుడు 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v, లేదా 1/v ప్లస్ 1/u ఎట్లయినా రాసుకోవచ్చు. సో ఆప్షన్లో ఏది ఉంది? 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు 1/u మైనస్ ఇచ్చింది, మైనస్ ఉంటే రాంగ్ అండి. 1/u దట్ ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/f ప్లస్ 1/v ఉంది. ఇది కూడా పాసిబుల్ అనేది కాదు అండి. ఎస్, అదేవిధంగా 1/v దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f ప్లస్ 1/u అనేది ఉంది. ఇది కూడా కాదండి. ఎస్, ఇక్కడ ఉంది మనకు 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ద ఆన్సర్ ఏంది? డి అనేది ఆన్సర్ అండి. ఆన్సర్ అనేది డి. డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. గోళాకార దర్పణాల విషయంలో దర్పణ సూత్రం అంటాం. దర్పణ సూత్రం అంటే 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v, 1/u ప్లస్ 1/v. వీళ్ళు కొన్నిసార్లు 1/v ప్లస్ 1/u రాసినా ఏం కాదు, బట్ ప్లస్ అనేది ఇక్కడ మ్యాండిటరీ అండి. ఎస్, అదే కటకాల విషయంలో వస్తే ఏమవుతుంది? 1/f దట్ ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u అనేది వస్తుందండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కటకం విషయంలో మైనస్ వస్తుంది, దర్పణాల విషయంలో మనకు ప్లస్ అనేది వస్తుందండి. ఎస్, ఇది మళ్ళీ మనకు కటకాలు చాప్టర్ సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చేసేటప్పుడు మళ్ళీ మనకు క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అక్కడ నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అప్పుడు దర్పణాలది కూడా ఒకసారి రిమైండ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే, తెరపై పట్టగల ప్రతిబింబాన్ని ఏమంటాం? the image which we can get on screen is known as a real image. తెర మీద పట్టగలిగే ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. డైరెక్ట్ సి ఆప్షన్ ఉంది. తెర ప్రతిబింబం తప్పు, మిథ్యా ప్రతిబింబం తప్పు, దర్పణ ప్రతిబింబం తప్పు. ఆన్సర్ అనేది సి అండి. ఎస్, నెక్స్ట్ వన్, తెరపై పట్టలేని ప్రతిబింబాన్ని ఏమంటాం? తెర మీద పడతలేము అంటే దర్పణంలో పడుతున్నాం అన్నట్లు. దర్పణంలో పట్టేది లేదా దర్పణంలో ఏర్పడే ప్రతిబింబాన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. ఏమంటాం? మిథ్యా ప్రతిబింబం అంటాం. సో తెర ప్రతిబింబం రాంగ్, నిజ ప్రతిబింబం రాంగ్, మిథ్యా ప్రతిబింబం బి రైట్, దర్పణ ప్రతిబింబం రాంగ్. సో ఆన్సర్ ఈజ్ బి అండి. రైట్, ఇట్లాంటి సింపుల్ బేసిక్ క్వశ్చన్సే, బట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు ఎంతగానో హెల్ప్ అవుతాయండి. ఎస్, ప్రతి క్వశ్చన్ని విని రాసుకునే వాళ్ళు రాసుకునే ప్రయత్నం చేయండి, లేదా వింటే గుర్తుంటే నో వరీ అండి. ఎస్, ఇట్లాగా ప్రతిరోజు కూడా ఒక వీడియోని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మరి మన టెక్స్ట్ బుక్స్కైనా కావాలనుకుంటే కంపల్సరీగా వినర్స్ పబ్లికేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ బుక్ 8th ఎడిషన్ అనేది మార్కెట్లో అందుబాటులో ఉందండి. రీసెంట్గా 15 days మాత్రమే అవుతుంది ఈ బుక్ మనకు మార్కెట్లోకి వచ్చేసేసి. ఎస్, మేము దాదాపు 5th, 6th, 7th, 8th 4 ఎడిషన్లకి ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. కంప్లీట్గా మాడిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. గత 145 TSPSC ఎగ్జామినేషన్స్ని బేస్ చేసుకొని, అక్కడ అడిగిన క్వశ్చన్ ఏరియాస్ని బేస్ చేసుకొని, నుంచి ఏరియాస్ నుంచి మనకు అడుగుతుండో అనే దాన్ని చూసుకొని దీంట్లో కంటెంట్ని అప్డేట్ చేసుకుంటా మేము ముందుకు రావడం జరిగింది. అట్లాగే ప్రతి బుధవారం కూడా నిపుణాలో నా ఆర్టికల్ అనేది వస్తుందండి. ఎస్, ఆర్టికల్స్ కూడా కంప్లీట్గా ప్రతి చాప్టర్ వైజ్గా కంటెంట్
లేకపోతే ప్రతి చాప్టర్ వైజ్గా బిట్స్ని తీసుకొస్తున్నానండి. చాప్టర్లో దాదాపు ఒక 50 బిట్స్ ప్రతిసారి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ బిట్స్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేసినా కానీ ఆ చాప్టర్ అంతా కూడా కవర్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్లాగే మన ఫుల్ కోర్స్ మీకు కావాలంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదా ప్లేస్టోర్లో కూడా యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని టైప్ చేస్తే యాప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి యాప్లోకి వెళ్తే ఫిజికల్ సైన్స్ రిలేటెడ్ అన్ని కోర్సెస్, టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉన్నాయండి. ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.